ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగాలు ప్రతికూలంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాను ఆవేశంలో ఎప్పుడు ఏం మాట్లాడతారో తనకే తెలియదని అభిప్రాయపడుతున్నారు. ఈ రకమైన ధోరణితో పవన్ కళ్యాణ్ తనకు తానే చిక్కుల్లో పడేసుకుంటున్నారని భావిస్తున్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పవన్ రోజుకో వివాద వ్యాఖ్యలు చేస్తూ పోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి పోస్ట్కి స్పందించడంతో తనను తానే తగ్గించుకుంటున్నారని ఆయన అభిమానులే వాపోతున్నారు. తాజాగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావును ప్రశంసించే క్రమంలో సూపర్ స్టార్ కృష్ణను విమర్శించడంతో పవన్పై సూపర్ స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణ అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాల్సి వచ్చింది. కాంగ్రెస్ నుంచి ఆయన ఎంపీగా కూడా గెలిచారు. అది ఎప్పుడో 4 దశాబ్దాల నాడు జరిగిన రాజకీయం. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో దానికి రిలవెన్స్ కూడా లేదు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల. కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు. ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు. ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా. అది ఎన్టీ రామారావు గారి సంస్కారం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నేను విభేదాలు ఉన్నా కానీ నన్ను ఎప్పుడు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నా సినిమాలను ఎప్పుడు ఆపల. మీ అందరూ అభిమానించే అందులో ఆంధ్రప్రదేశ్లో సూపర్ స్టార్ కృష్ణకు, ఆయన కుమారుడు మహేష్ బాబుకు అభిమానులు కోట్లలో ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఇమేజ్ కోసం కృష్ణ ఇమేజ్ని డ్యామేజ్ చేయడంతో కూటమిని పవన్ కళ్యాణే చిక్కుల్లోకి నెట్టినట్టయింది. ఆంధ్రప్రదేశ్లో సినిమా నటులకు అభిమానం తీవ్రంగా ఉంటుంది. తమిళనాడు తరహాలోనే ఈ అభిమానం కట్టలు తెచ్చుకుంటుంది. ముఖ్యంగా రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సినీ నటులకు వీరాభిమానులు ఉంటారు. పైగా కృష్ణకు ఉండే అభిమానుల సంఖ్య తెలుగు సినీ పరిశ్రమలోనే చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో లేని వివాదాన్ని పవన్ కళ్యాణ్ కోరుకొని తెచ్చిపెట్టుకున్నట్టయింది. కృష్ణ కుమారుడు మహేష్ బాబు దీనిపై మాట్లాడనప్పటికీ విపక్ష నెట్వర్క్ ఇప్పటికే ఈ వివాదాన్ని అందిపుచ్చుకున్నది. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆచితూచి మాట్లాడాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.